హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ 2 వీడియోస్లో డివిజిబిలిటీ రూల్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో రేషియోస్ అండ్ ప్రపోర్షన్ గురించి తెలుసుకుందాం. సో నేను చెప్పబోయే ఈ యాప్టిట్యూడ్ అంతా మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ గ్రూప్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, డిఎస్సి ఎగ్జామ్స్, అన్ని రకాల ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. లెట్స్ స్టార్ట్ ద సెషన్. రేషియోకి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే A:B = 2:3. దీన్ని ఎలా రాసుకోవచ్చు? A/B = 2/3 అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్రపోర్షన్. A:B ఈజ్ యాజ్ C:D. సో ఈ సింబల్ని మనం ఎలా చదువుతామంటే ఈజ్ యాజ్, దీన్ని ప్రపోర్షన్ అంటారు. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఆర్ A:B = C:D. ఓకే, ఇప్పుడు మనం రేషియోస్లో టైప్ 1 ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. సో టైప్ 1 ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉంటాయి? సో A:B = 1:2, B:C = 2:3, దెన్ ఫైండ్ A:B C. సో ఈ ప్రాబ్లమ్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ అడిషన్ లాగా రాసుకోండి. A:B = 1:2, B:C = 2:3. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A:B C. ఫస్ట్ ఈ టూ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఏ వాల్యూ వస్తుంది? నెక్స్ట్ ఈ టూ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే C వాల్యూ వస్తుంది. ఏ వాల్యూ వచ్చేసింది? C వాల్యూ వచ్చేసింది. మిడిల్ టర్మ్ B వాల్యూ రావాలి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే B వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే క్రాస్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 నెంబర్స్ 2 1s 2. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ 3 2s 6. ఇది ఏ వాల్యూ? ఇది C వాల్యూ. సో క్రాస్ మల్టిప్లై 2 2s 4. ఇది B వాల్యూ. ఇది క్యాన్సిల్ చేయండి. 2 1s 2, 2 2s 4, 2 3s 6. 1:2:3 is the A:B C ratio. Next, one more example. A:B = 1:2, B:C = 2:3, C:D = 5:2. then find A:B C:D. సేమ్ అదే ప్రాసెస్ అడిషన్ లాగా రాసుకుంటాం. A:B = 1:2, B:C = 2:3, C:D = 5:2. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A:B C:D. ఫస్ట్ 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఏ వాల్యూ వస్తుంది? నెక్స్ట్ ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే అది D వాల్యూ. నెక్స్ట్ మనకి ఏ వాల్యూ తెలుసు? D వాల్యూ తెలుసు. నెక్స్ట్ BC ఫైండ్ అవుట్ చేయాలి. BC ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా 2 2s 4, 4 5s 20. అది B వాల్యూ. 3 2s 6, 6 5s 30. అది C వాల్యూ. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ లైన్స్ డ్రా చేశాను. ఇది ఏ షేప్లో ఉంది? రాంబస్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ 2 2s 4, 4 5s 20. ఈ నెంబర్స్ మల్టిప్లై చేస్తే అది B వాల్యూ. 3 2s 6, 6 5s 30. ఇలా మల్టిప్లై చేస్తే అది C వాల్యూ. సో ABC వచ్చేసింది. నెక్స్ట్ దీన్ని క్యాన్సిలేషన్ చేయండి. 2తో 2 5s 2 10s 2 15s 2 6s 5:10:15:6 is the A:. టైప్ 2 ప్రాబ్లమ్స్ చూడండి. 2000 rupees shared by Raju, Ravi, Raki. Raju's share is 2 times of Ravi's shares. Ravi's share is 3 times of Raki's shares. Find Raju's share. సో ఫస్ట్ చూడండి, రాజు షేర్ 2 times of రవి షేర్స్ ఇలా రాసుకోవచ్చు కదండి. రాజు = 2 times of రవి. సో దీన్ని ఎలా రాయొచ్చు? రాజు బై రవి = 2/1. సో దీని రేషియోలో రాసుకుంటాం. రాజు రవి = 2:1. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ లైన్. రవీస్ షేర్ ఈజ్ 3 times of రాకీ షేర్. రవి షేర్ = 3 times of రాకీ షేర్. దీన్ని ఎలా రాయొచ్చు? రవి బై రాకీ = 3/1. దీన్ని రేషియోలో రాయండి. రవి రాకీ = 3:1. సో దీన్ని చూస్తే A:B C, B:C
లాగా ఉంది కదండి. అప్పుడు A:B:C టైప్ 1 ప్రాబ్లం లాగా సాల్వ్ చేస్తున్నాను. రాజు ఈజ్ టు రవి ఈజ్ ఈక్వల్ టు 2:1, రవి ఈజ్ టు రాఖీ ఈజ్ ఈక్వల్ టు 3:1. దీన్ని సాల్వ్ చేస్తే మనకి రాజు ఈజ్ టు రవి ఈజ్ టు రాఖీ రేషియో వస్తుంది. 3 2s are 6, 1 1s are 1, 3 1s are 3. ఇక్కడ చూడండి మొత్తం 2000 రూపీస్. 2000 రూపీస్ అనేది ఇక్కడ ఎన్ని పార్ట్స్ అయినాయి? 6 3 1 10 పార్ట్స్ అయినాయి. సో రాజు షేర్ ఎంత? 2000 రూపీస్లో 6 పార్ట్స్. రవి షేర్ 3 పార్ట్స్ 2000 రూపీస్లో. రాఖీ షేర్ 1 పార్ట్ 2000 రూపీస్. సో 10 పార్ట్స్ అయినాయి. దాంట్లో రాజుది 6, రవిది 3, రాఖీది 1. సో 10 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 2000 రూపీస్. దాంట్లో 1 పార్ట్ కనుక్కోవచ్చు కదండి. 1 పార్ట్ ఎలా? 2000/10 × 1. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రాజు షేర్. రాజు ఎన్ని పార్ట్స్? 2000 రూపీస్లో 6 పార్ట్స్. సో 6 పార్ట్స్ 2000/10 × 6. సో 1200 రూపీస్ ఈజ్ ద ఆన్సర్. Next example, 510 rupees shared by A, B, C. A's share is 2/3 of B. B's share is 1/4 of C. Then find B share. So first ఏంటండి? A's share is 2/3 of B. So A share ఎంత? Bలో 2/3. సో B ఇంటూ 2/3. దీన్ని ఎలా రాయొచ్చు? A/B ఈజ్ ఈక్వల్ టు 2/3. సో దీన్ని రేషియోలో రాయండి. A:B ఈజ్ ఈక్వల్ టు 2:3. నెక్స్ట్ కండిషన్ చూడండి. B's షేర్ ఈజ్ 1/4 ఆఫ్ C. 1/4 ఆఫ్ C ఎలా రాయొచ్చు అంటే B షేర్ ఎంత? Cలో 1/4. సో B ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ 1/4. సో దీన్ని ఎలా రాయొచ్చు? B/C ఈజ్ ఈక్వల్ టు 1/4. దీని రేషియోలో రాయండి. B:C ఈజ్ ఈక్వల్ టు 1:4. సో దీని టైప్ 1 యూస్ చేసి మనం A:B:C ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే చేయండి. A:B ఈజ్ ఈక్వల్ టు 2:3, B:C ఈజ్ ఈక్వల్ టు 1:4. అండ్ A:B:C ఎంత వస్తుంది? 2 1s are 2, 3 4s are 12, 3 1s are 3. సో A:B:C వచ్చింది. ఇక్కడ 5 మొత్తం ఇది మొత్తం ఎంత అండి? యాడ్ చేయండి. 5 + 12 17. అంటే 510 రూపీస్ ఎన్ని పార్ట్స్ అయినాయి? 17 పార్ట్స్ అయినాయి. 510 రూపీస్ అనేది 17 పార్ట్స్ అయినాయి. దీంట్లో ఏ ఎన్ని పార్ట్స్? 510 రూపీస్లో 2 పార్ట్స్. బిది 3 పార్ట్స్ 510 రూపీస్లో. అండ్ సిది 12 పార్ట్స్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? బి షేర్. సో 17 పార్ట్స్ అనేది 510 రూపీస్ అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 510/17 × 1. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? బి. సో బి ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. సో 510/17 × 3. 17తో క్యాన్సిలేషన్ చేయండి. 17 30s are. సో 30 × 3 90. సో 90 రూపీస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ టైప్ 3 ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇన్వర్స్ రేషియో. ఫస్ట్ ప్రాబ్లం, ఇన్వర్స్ రేషియోని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? A:B ఇన్వర్స్ రేషియో ఏంటి? B:A. A:B:Cకి ఇన్వర్స్ రేషియో BC:AC:AB. ఇలా గుర్తుపెట్టుకోండి. BC:AC:AB. ఇది A:B:Cకి ఇన్వర్స్ రేషియో. సో ఎగ్జాంపుల్ చూడండి. 2:1కి ఇన్వర్స్ రేషియో ఏమొస్తుంది? 1:2. 1:2:3కి ఇన్వర్స్ రేషియో 2 3s are 6, 6:3, 3 1s are 3, 3:1 2s are 2. ఇది 1:2:3కి ఇన్వర్స్ రేషియో. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ స్క్వేర్ రేషియో ఆఫ్ 2:3. సో 2:3కి స్క్వేర్ రేషియో ఫైండ్. 2కి స్క్వేర్ ఏంటి? 2² = 3². 2కి స్క్వేర్ 4, 4:3² 9. ఇది స్క్వేర్ రేషియో. నెక్స్ట్ ఫైండ్ స్క్వేర్ రూట్ రేషియో ఆఫ్ 4:16. 4కి స్క్వేర్ రూట్ 2, 16కి 4, 2:4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్
cube ratio of 4:5. Cube ratio 4 cube 64, 5 cube 125. So 64:125 is the answer. Next, fifth problem, find cube root ratio of 8:27. So 8 की cube root 2 is to 27 की cube root 3. 2:3 is the answer. Next, type 4 problems. So first problem, speed ratio of 3 buses is 3:7:5. Then find time ratio of 3 buses to reach the same destination. సో 3 buses అనేది 3:5 రేషియోలో వెళ్తుంది. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దాని యొక్క టైం రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్కి ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైం. అంటే ఇక్కడ స్పీడ్కి టైంకి రిలేషన్ ఎలా ఉంది, డైరెక్ట్లీ ప్రపోర్షనలా ఇండైరెక్ట్లీ ప్రపోర్షనలా? ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు చెన్నై నుంచి బెంగళూరుకి వెళ్ళాలనుకుంటున్నారు. సో మీరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కారు, అది 6 hours రీచ్ అయింది. నెక్స్ట్ మీరు బుల్లెట్ ట్రైన్ ఎక్కారు, అది 1 hour రీచ్ అయింది. సేమ్ పాత్లో వెళ్తుంది, సేమ్ పాత్లో ట్రావెల్ చేస్తుంది. కానీ సూపర్ ఫాస్ట్ అనేది 6 hours టైం తీసుకునింది, బుల్లెట్ ట్రైన్ అనేది 1 hour టైం తీసుకుంది. అంటే అక్కడ స్పీడ్ పెరిగే కొద్దీ టైం ఏమవుతుంది, తగ్గుతుంది. అంటే స్పీడ్కి టైంకి రిలేషన్ ఎలా ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. అంటే ఇక్కడ ఏం చేయాలి, మనం ఇచ్చిన రేషియోకి ఇన్వర్స్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. 3:, ఇన్వర్స్ రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. 3:7:5కి ఇన్వర్స్ రేషియో ఏంటి, 35:15:21. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, A completes the work in 5 days, B completes the same work in 10 days, then find the capacity ratio of A and B. సో ఏ అనే వ్యక్తి ఒక వర్క్ని 5 daysలో కంప్లీట్ చేశారు, బి అనే వ్యక్తి 10 daysలో కంప్లీట్ చేశారు. వారి యొక్క కెపాసిటీ రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లర్ని కన్స్ట్రక్ట్ చేయాలి, సేమ్ వర్క్ అన్నారు, ఇద్దరు సేమ్ పిల్లర్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఏ అనే వ్యక్తికి కెపాసిటీ ఎక్కువ ఉంది, సో తను ఏం చేశాడు, 5 daysలో కంప్లీట్ చేశాడు. సో బి అనే వ్యక్తి కొంచెం కెపాసిటీ తక్కువ ఉంది, సో తను 10 days టైం తీసుకున్నాడు. అంటే కెపాసిటీ ఎక్కువ ఉన్నవాడు టైం తక్కువ తీసుకుంటాడు, కెపాసిటీ తక్కువ ఉన్నవాడు టైం ఎక్కువ తీసుకుంటాడు. అంటే ఇక్కడ టైంకి కెపాసిటీ రేషియోకి ఎలా ఉంది రిలేషన్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. అంటే టైం ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కెపాసిటీ. సో ఇక్కడ ఇచ్చిన దానికి మనం ఇన్వర్స్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 5 ఇన్వర్స్ రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. 5:10, దీనికి ఇన్వర్స్ రేషియో ఏంటండి, 10:5. సో 2తో క్యాన్సిలేషన్ అవుతుంది. 5 1s are 5 2s are 2:1 is the answer. Next, type 5, A:B is as C:D. ఇదేంటండి, ప్రపోర్షన్. సో దీంట్లో డి 4th ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే BC/A. సి దట్ ఈస్ 3rd ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా B²/A. నెక్స్ట్ మిడిల్ ప్రపోర్షన్ దట్ ఈస్ B ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా వచ్చి √AB. ఎగ్జాంపుల్ చూద్దాం. 6 8 9 ఫైండ్ 4th ప్రపోర్షన్. సో 4th ప్రపోర్షన్కి ఫార్ములా ఏంటి, D = BC/A. సో 6 8 9 ఇది A BC. సో B అంటే 8 × C 9/6. 2 3s are 2 4s are 3 1s are 3 3s are, that is 12. 12 is the answer. Next 4 6 find 3rd proportion. 3rd proportion కనుక ఫార్ములా ఏంటండి, B²/A. This is A, this is B. B², 6²/A 4, 36/4. 4 9s are 9 is the answer. Next example, 9 25 find middle proportion. Middle proportion ni find out చేయాలంటే ఫార్ములా ఏంటి, B = √AB. that is √9 × 25. దీన్ని ఎలా రాసుకుంటా అంటే √9 √25. √9కి 3 × 5 15. 15 is the answer.
Next, type 6 problems. The weight of copper gold mixture is 160 kilograms. The ratio between copper gold is 3:1. Then find copper weight. So కాపర్ గోల్డ్ మిశ్రమం ఎంత ఉందండి, దాని యొక్క వెయిట్ 160 kgs ఉంది. కాపర్ గోల్డ్ ఏ రేషియోలో ఉంది, 3:1 రేషియోలో ఉంది. అయినా మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కాపర్ వెయిట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఒక సర్కిల్, ఇది మొత్తం 160 grams. దీంట్లో ఇది మొత్తం ఎంత అండి రేషియోని పుట్టే 3 + 1 4 కదండి. సో ఈ 160 kilograms అనేది 4 పార్ట్స్గా డివైడ్ అయ్యింది. దీంట్లో 3 parts అనేది కాపర్ది, 1 part వచ్చి గోల్డ్ ఉంది. 160 grams 3 parts వచ్చి కాపర్ ఉంది, 1 part గోల్డ్ ఉంది. సో కాపర్ గోల్డ్ ఎప్పుడు సపరేట్గా ఉండదు, బట్ మీకు అర్థం అవడానికి గోల్డ్లో మిక్చర్ అయ్యే ఉంటుంది కాపర్, మీకు అర్థం అవడానికి నేను ఇలా చెప్తున్నాను. సో 4 parts అనేది 160కి ఈక్వల్. సో 4 parts 160 kilograms అయితే 3 parts మనం ఫైండ్ అవుట్ చేయాలి కాపర్ కదండి. సో కాపర్ 3 parts ఎంత అవుతుంది, 160/4 × 3. సో 4 1s are 4, 40s are. సో 40 × 3 120 kilograms. కాపర్ వెయిట్ ఎంత అండి, 120 kilograms. Next, type 7. First problem, total number of students in a class is 40. Then find the correct ratio of the boys and girls. సో ఒక క్లాస్లో 40 members ఉన్నారు. మనం ఏ రేషియోలో బాయ్స్ గర్ల్స్ ఉంటారని దాని యొక్క కరెక్ట్ రేషియోని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని త్రూ ద ఆప్షన్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే ఇచ్చిన రేషియోని యాడ్ చేసుకోవాలి. 2 + 1 3, 4 + 3 7, 5 + 3 8, 7 + 4 11. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది, 40 members. ఈ 40ని ఫస్ట్ 3తో డివైడ్ చేయండి. 40 డివైడెడ్ బై 3. సో ఇక్కడ రిమైండర్ 0 వస్తుందా, రాదు. సో ఈ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ 40ని 7తో డివైడ్ చేయండి. ఇక్కడ రిమైండర్ 0 వస్తుందా, రాదు. సో ఈ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ 40ని 8తో డివైడ్ చేయండి. ఇక్కడ రిమైండర్ 0 వస్తుందా, వస్తుంది. సో దిస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇదే ఎందుకు కరెక్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. టోటల్ ఎంతమంది అండి, 40 members. 40 members ఇక్కడ ఏ రేషియోలో డివైడ్ అయినారు, 5:3 రేషియోలో ఉన్నారు. సో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 8. 40 members 8 పార్ట్స్గా ఉన్నారు. సో అంటే 8 గ్రూప్స్గా ఉన్నారు. అంటే వన్ గ్రూప్లో ఎంతమంది ఉంటారు, 5 members ఉంటారు. ఇక్కడ బాయ్స్ ఎన్ని గ్రూప్స్ ఉన్నారు, 5 groups. ఒక గ్రూప్లో 5 members ఉంటే 5 గ్రూప్స్లో ఎంతమంది ఉంటారు, 25 members. ఇప్పుడు గర్ల్స్ ఎంతమంది అవుతారు, 40 - 25 15 గర్ల్స్ కదండి. ఇక్కడ ఇన్కరెక్ట్ ఆప్షన్ తీసుకుందాం. సో ఈ రేషియోలో ఉండరు, ఎందుకు, 2:1 రేషియో కదా. సో 40 members ఎన్ని గ్రూప్స్గా ఉన్నారు, టోటల్ 3 గ్రూప్స్గా ఉన్నారు. 40 members 3 గ్రూప్స్లో 40 members ఉన్నారు. అప్పుడు 1 గ్రూప్లో ఎంతమంది ఉంటారు, 40/3. దట్ ఈస్ క్యాన్సిల్ చేస్తే 13.3 సంథింగ్ వస్తుంది. సో బాయ్స్ ఎన్ని గ్రూప్స్, 2 గ్రూప్స్. అంటే 1 గ్రూప్లో 13.3 members ఉంటే 2 గ్రూప్స్లో ఎంతమంది ఉంటారు, 13.3 × 2 దట్ ఈస్ 26.6 సంథింగ్ ఉంటారు. సో మనం మనుషుల్ని ఎప్పుడైనా 26.6 ఇలా డివైడ్ చేస్తామా, ఇలా డివైడ్ చేయం. సో 26 ఆర్ 27 అలా తీసుకుంటాం, కానీ ఇలా అంతా 26.6 20.5 అలా అంతా డివైడ్ చేయం. సో దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. నెక్స్ట్, ఇన్ ఏ ట్రే 15 glasses present, then find the incorrect ratio of broken
అండ్ అన్బ్రోకెన్ గ్లాసెస్. సో ఒక ట్రేలో 15 గ్లాసెస్ ఉన్నాయి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ రేషియోలో ఆ గ్లాసెస్ అనేవి పగలని గ్లాసెస్ ఏ రేషియోలో ఉంటాయని, ఏ రేషియోలో ఉండవు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఆప్షన్స్ని అంటే రేషియోస్ని యాడ్ చేసుకుంటాం. 2 + 1 3, 4 + 3 7, 3 + 2 5, 8 + 7 15. సో టోటల్ ఎన్ని గ్లాసెస్ ఉంది, 15 గ్లాసెస్. సో 15ని ఫస్ట్ 3తో డివైడ్ చేయండి. ఇక రిమైండర్ 0 వస్తుంది కదండి. ఎస్, ఈ రేషియోలో ఉండొచ్చు అవి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇన్కరెక్ట్ రేషియోని. సో మళ్ళీ 15ని 7తో డివైడ్ చేయండి. ఇక రిమైండర్ 0 వస్తుందా, రాదు. సో దిస్ ఈజ్ ద ఇన్కరెక్ట్ రేషియో. సో దిస్ ఇస్ ద ఆన్సర్. చెక్ చేద్దాం ఎందుకు. ఈ రేషియోని తీసుకున్నాం. టోటల్ ఎన్ని గ్లాసెస్ ఉన్నాయండి, 15 గ్లాసెస్. ఏ రేషియోలో ఉన్నాయి, 4:3. అంటే మొత్తం ఎన్ని భాగాలు, 7 పార్ట్స్ 15 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది, 15/7, దట్ ఈస్ 2.1. ఇది బ్రోకెన్ గ్లాసెస్, ఇది అన్బ్రోకెన్ గ్లాసెస్. అప్పుడు 1 పార్ట్ 2.1 అయితే 4 పార్ట్స్ ఎంత అవుతుంది, 2.1 × 4, దట్ ఈస్ 8.4 కదండి. గ్లాసెస్ ఎప్పుడైనా 8 గ్లాసెస్ పగులుతుంది, ఆ 9 గ్లాసెస్ పగిలింది అన్నాం. 8.5 గ్లాస్ పగిలింది, 7.5 గ్లాస్ పగిలింది అని చెప్పం కదండి. సో దిస్ ఇస్ ద రాంగ్. సో దిస్ ఇస్ ద ఇన్కరెక్ట్ రేషియో. నెక్స్ట్ టైప్ 8 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ వన్, sum of the two numbers is 120. The ratio between the two numbers is 5:3. Subtract 5 from each number, then find the ratio of the numbers. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, సమ్ ఆఫ్ ద టూ నంబర్స్, వాటి మొత్తం ఎంత అంటే 120. అవి ఏ రేషియోలో ఉన్నాయి, 5:3 రేషియోలో ఉన్నాయి. సో మనకి 2 నంబర్స్ ఇచ్చారు, వాటి రేషియో ఇచ్చారు. సో ఆ నంబర్స్ ఏంటో తెలియదు. సో ఆ నంబర్స్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఆ వచ్చిన నంబర్స్ నుంచి 5ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేయగా వాటి యొక్క రేషియోని మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. నేను ఆ 2 నంబర్స్ని AB అనుకుంటాను. సో ఈ సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఎంత అన్నారు, 120 అన్నారు. వీటి యొక్క రేషియో ఎలా ఉందన్నారు, 5:3 రేషియోలో ఉంది. దీన్ని నేను పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాను. సో టోటల్ 120. ఆ 2 నంబర్స్ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 8 పార్ట్స్. సో 8 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి కదండి. ఇది ఏ, ఇది బి. సో ఏ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 5 పార్ట్స్ ఉన్నాయి. సో 8 పార్ట్స్ 120. 1 పార్ట్ ఎంత అవుతుందండి, 120/8, దట్ ఈస్ 8 1s are 8, 15s are కదండి. సో 1 పార్ట్ 15 అయితే ఏ ఎన్ని పార్ట్స్, 5 పార్ట్స్. అప్పుడు 5 పార్ట్స్ ఎంత అవుతుంది, 15 × 5 75. అప్పుడు బి ఎంత అవుతుంది, 3 పార్ట్స్ కదండి బి. ఇది ఏ, ఇది బి. 3 పార్ట్స్ ఎంత, 15 × 3 45. సో ఇది ఏ నంబర్, ఇది బి నంబర్. ఇప్పుడు మనకి నంబర్స్ వచ్చేసింది. ఏ నంబర్ 75 అండ్ 45. నెక్స్ట్ కండిషన్ ఏంటి, సబ్స్ట్రాక్ట్ 5 ఫ్రమ్ ఈచ్ నంబర్. అంటే 5ని మనం సబ్స్ట్రాక్ట్ చేయండి. ఏ నెంబర్స్ వస్తాయి, 70 40. సో వీటి యొక్క రేషియోని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత వస్తుంది, 10 7s are 10, 4s are. సో 7:4 is the ratio. This is the answer. Next, the ratio between two numbers is 5:3. Add 4 to the each number. The ratio becomes 9:7. Find the first number. So 2 numbers ఉన్నాయి, వాటి యొక్క రేషియో ఎలా ఉంది, 5:3లో ఉంది. సో ఫస్ట్ మనం నంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ నెంబర్స్కి 4ని యాడ్ చేయిస్తే వాటి యొక్క రేషియో ఎంత అవుతుంది, 9:7 అవుతుంది. దెన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి.
చూడండి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్, నేను 20:15 తీసుకున్నాను. ఇది ఒక నెంబర్, ఇది ఒక నెంబర్. దీన్ని రేషియోలో మార్చాలంటే ఏం చేస్తాం, మనం ఏదో ఒక నెంబర్తో డివైడ్ చేస్తాం. సో ఒక నెంబర్ 5 అనే నెంబర్ తీసుకుంటున్నాను, దీన్ని 4, 5 4s are 5, 3s are, సో 4:3 కదండి. సో 20కి 15కి రేషియో ఎంత, 4:3 వచ్చింది. నాకు ఈ రేషియో నుంచి ఈ నెంబర్స్ కావాలి. సో ఏం చేస్తాను, ఇంటూ చేస్తాను. సో 4 × 5, ఇక్కడ 3 × 5. అంటే మనకి నంబర్స్ నుంచి రేషియో కావాలంటే మనం డివైడ్ చేస్తాం. అదే రేషియో నుంచి నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ 2 నెంబర్స్ అన్నారు, ఆ నెంబర్ నేను A B అనుకుంటాను. ఓకే, అవి ఏ రేషియోలో ఉన్నాయి, 5:3 రేషియోలో ఉన్నాయి కదండి. 5:3 రేషియోలో ఉన్నాయి. ఆ నెంబర్స్ యొక్క రేషియో ఇది. నాకు నెంబర్స్ కావాలి, మనకి రేషియో నుంచి నెంబర్స్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం, మల్టిప్లై చేస్తాం. సో అది ఏ నెంబర్ అయినా కావచ్చు, ఆ నెంబర్ నేను x అనుకుంటాను. సో ఇప్పుడు నేను నెంబర్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. సో xతో మల్టిప్లై చేస్తాను, 5x 3x. సో ఇవి నంబర్స్. సో నాకు ఇప్పుడు నంబర్స్ వచ్చాయి. నెక్స్ట్ కండిషన్ ఏంటి, యాడ్ 4 టు ద ఈచ్ నెంబర్. 4ని యాడ్ చేయమన్నారు. 5x + 4, 3x + 4. 4 యాడ్ చేస్తే ఆ రేషియో ఏమవుతుంది, ద రేషియో బికమ్స్ 9:7 అవుతుంది. సో ఇది ప్రాబ్లం. దీని ద్వారా మనం ఫస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. 5x + 4 / 3x + 4 = 9/7. క్రాస్ మల్టిప్లై చేయండి. 35x + 28 = 27x + 36. సో 35 - 28x = 8 వస్తుందండి. x = 1. సో xని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 5 × 1 5, 3 × 1 3. సో ఆ నంబర్ 53. దీంట్లో ఫస్ట్ నెంబర్ ఏంటండి, 5. ఫస్ట్ నెంబర్ 5 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ టైప్ 9 ప్రాబ్లమ్ చూడండి. 24-liter mixture contain milk and water in the ratio of 5:3. After adding water, the ratio becomes 5:4. So how many liters of water added? సో ఒక మిక్చర్ ఉందండి, దానిలో వాటర్, మిల్క్ అండ్ వాటర్ ఉంది. ఏ రేషియోలో ఉంది, 5:3 రేషియోలో ఉంది. మనం ఆఫ్టర్ అంటే కొన్ని లీటర్ల వాటర్ని యాడ్ చేశారు. లీటర్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఆ రేషియో ఏమైంది, 5:4 అయింది. సో ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశారనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం ఎన్ని లీటర్స్ ఉందండి, 24 లీటర్స్ ఉంది. సో 24 లీటర్స్ అనేది మొత్తం ఎన్ని భాగాలుగా ఉంది, 8 పార్ట్స్గా ఉంది. సో 8 పార్ట్స్ 24 లీటర్స్ అయితే 1 పార్ట్ ఎంత అవుతుందండి, 24/8 3 అవుతుంది. ఇక్కడ మనకి మిల్క్ ఎంత ఉందండి, 5 పార్ట్స్ ఉంది. సో అప్పుడు 5 పార్ట్స్ ఏమవుతుంది, 5 × 3 15. వాటరు 3 పార్ట్స్ ఎంత అవుతుందండి, 3 × 3 9. సో 15 లీటర్స్ మిల్క్ ఉంది, 9 లీటర్స్ వాటర్ ఉంది. అంటే వాటర్ యాడ్ చేసిన తర్వాత రేషియో ఎంత అయింది, 5:3. ఫస్ట్ యాడ్ చేయకముందు 5:3 రేషియోలో ఉంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆ రేషియో 5:4 అయింది. ఇక్కడ చూడండి మిల్క్ రేషియో చేంజ్ అవ్వలేదు. సో ఇక్కడ చేంజ్ అయింది ఏ రేషియో, వాటర్ రేషియో మాత్రమే చేంజ్ అయింది. సో 3 పార్ట్స్గా ఉన్నప్పుడు 9 లీటర్స్ అయింది. అప్పుడు 4 పార్ట్స్గా ఉన్నప్పుడు ఎన్ని లీటర్స్ అవుతాయి అంటే ఒక పార్ట్కి 3 అయితే 4 లీటర్స్ అంటే 4 పార్ట్స్ ఎంత అవుతుంది, 4 × 3 దట్ ఈస్ 12 లీటర్స్ అవుతుంది. సో ఫస్ట్ ఏ రేషియోలో ఉండింది, ఫస్ట్ ఎన్ని లీటర్స్ ఉంది 9 లీటర్స్ ఉన్నింది. వాటర్ యాడ్ చేసిన తర్వాత
కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఎన్ని లీటర్స్ అయింది? 12 లీటర్స్ అయింది. సో ఎన్ని లీటర్ల వాటర్ని యాడ్ చేశారు ఇక్కడ? 3 లీటర్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశారు. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ టైప్ 10 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఒక ఏరియాలో 12,000 ఓటర్స్ ఉన్నారు. సో ఇద్దరు నామినీస్ మధ్య ఓటింగ్ జరిగింది. సో ఏ అండ్ బి ఇద్దరు నామినీస్ అనుకుంటానండి. సో వీరిద్దరి మధ్య ఓటింగ్ జరిగింది. సో వాటి యొక్క రేషియో ఎలా ఉందంటే ఆ ఓట్ల యొక్క రేషియో 5:3గా ఉంది. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే మెజారిటీ. సో ఎన్ని ఓట్లు మెజారిటీతో గెలిచారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి 12,000 ఓట్స్. దీని పార్ట్స్గా చేస్తాను ఈ ప్రాబ్లమ్ని. సో మొత్తం ఎన్ని భాగాలండి? 8 పార్ట్స్. 8 పార్ట్స్ ఎంత అయింది? 12,000 కదండి. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది? 12,000/8. 8 1s are 8, 15. సో 1,500. సో 1 పార్ట్ ఎంత అవుతుంది? 1,500. అప్పుడు 5 పార్ట్స్ ఎంత అవుతుంది? 1,500 × 5 0,075. సో ఏకి ఎన్ని ఓట్లు వచ్చిందండి? 7,500. ఇప్పుడు బి ఎన్ని భాగాలండి? 3 భాగాలు. సో 1,500 × 3 0,045. మనం ఏం కనుక్కోవాలి? మెజారిటీ ఓట్స్ కనుక్కోవాలి. అంటే ఏం చేయాలి? సబ్స్ట్రాక్ట్ చేయాలి. చేయండి. 0 ఏలో 4 పోతే 3. సో 3,000 ఓట్స్తో గెలిచారు. నెక్స్ట్ టైప్ 10. టైప్ 10 ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఏంటంటే ఒక రైతు వద్ద కొన్ని కోళ్ళు కొన్ని ఆవులు ఉన్నాయి. సో కొన్ని కోళ్ళు కొన్ని ఆవులు ఉన్నాయి. సో కొన్ని ఆవులు కొన్ని కోళ్ళు అంటే కౌసు హెన్ అనుకుందాం. వాటి తలల సంఖ్య ఎంతంటే మొత్తం 150 ఉన్నాయి. సారీ 150 కాదండి, వాటి తలల సంఖ్య ఎంతంటే 50. సో కాళ్ళ సంఖ్య ఎంతంటే 136. అయినా ఆ రైతు దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి అంటే ఎన్ని ఆవులు ఉన్నాయనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చింది ఏంటండి? ఆవులు కోళ్ళు. సో వాటి తలల సంఖ్య ఎంత అన్నాడు? 50 అన్నాడు. సో అంటే మొత్తం ఎన్ని జంతువులు ఉన్నట్టు అక్కడ? ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క తల ఉంటుంది కాబట్టి మొత్తం అక్కడ 50 జంతువులు ఉంటాయి. అంటే ఆవులు ప్లస్ కోళ్ళు ఎంత ఉంది? 50 ఉంది. సో ఈ ఆవుల్ని X అనుకుంటాను, కోళ్ళని Y అనుకుంటాను. సో X + Y ఎంత అవుతుందండి? 50 అవుతుంది. దీని నుంచి కోళ్ళు ఎంత అవుతుంది? 50 - X కోళ్ళు అవుతుంది. నెక్స్ట్ ఏం చెప్పాడు? మొత్తం ఇదేంటిది? కాళ్ళ సంఖ్య ఎంత అన్నాడు? 136 అన్నాడు. సో ఇప్పుడు చూడండి, ఒక ఆవుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 కాళ్ళు, 4x ప్లస్ ఒక కోడికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 2. సో 2 × కోళ్ళు ఎన్ని ఉన్నాయి? 50 - X. సో మొత్తం వీటిని కాళ్ళల్లో కదా రాసుకున్నా, మొత్తం ఎన్ని కాళ్ళు అన్నారు? 136. ఇప్పుడు సాల్వ్ చేయండి. 4x + 100x - 2x = 136. 4x - 2x 2x + 100x = 136. సారీ ఇది 100. 2x = 136 - 100, that is 2x = 36, x = 18. x = 18 అంటే x ఏమనుకున్నాం? ఆవులు. మనకు కావాల్సింది కూడా ఆవుల సంఖ్య కదండి. సో 18 ఆవులు ఉంది. నెక్స్ట్ టైప్ 11 ప్రాబ్లం చూద్దాం. ఒక బ్యాగ్లో 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి,
5 రూపీ కాయిన్స్ ఉన్నాయి, 2 రూపీ కాయిన్స్ ఉన్నాయి, 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. సో 5 రూపీ కాయిన్స్ 2 అయితే 2 రూపీ కాయిన్స్ కూడా 2 ఉన్నాయి, 1 రూపీ కాయిన్ కూడా 2 ఉన్నాయి. సో అన్ని కాయిన్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో మొత్తం టోటల్ అమౌంట్ ఎంత ఉందంటే ఆ బ్యాగ్లో 960 రూపీస్ ఉన్నాయి టోటల్ అమౌంట్. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే 5 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 2 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది కాయిన్స్ అండి. ఇప్పుడు 5 రూపీ కాయిన్స్ 1 ఉందనుకుంటాం, 2 రూపీ కాయిన్స్ 1 ఉంది, 1 రూపీ కాయిన్ 1 ఉంది. అప్పుడు రూపీస్ ఏమవుతుందండి, ఇది 5 రూపీస్ అవుతాయి, ఇది 2 రూపీస్, 1 రూపీ కదండి. సో నేను ఈ నంబర్ని ఎక్స్ అనుకుంటాను. సో అప్పుడు ఏమవుతుంది, రూపీస్ 5x రూపీస్, 2x రూపీస్, x రూపీస్ కదండి. సో టోటల్ అమౌంట్ ఎంత ఉన్నాడు, 960 రూపీస్. సో ఈ మొత్తం దీనికి ఈక్వల్ అవుతుంది కదండి. అప్పుడు 5x ప్లస్ 2x ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 960. సో 5 2 7 8, 8x ఈజ్ ఈక్వల్ టు 960. x ఈజ్ ఈక్వల్ టు 960 బై 8 క్యాన్సిల్ చేయండి, 8 1s are 8, 120. x ఈజ్ ఈక్వల్ టు 120. అంటే ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, సో 5 రూపీ కాయిన్స్, 120 కాయిన్స్ ఉన్నాయి, అన్నీ ఈక్వల్గా ఉన్నాయని చెప్పారు కదా. సో 2 రూపీ కాయిన్స్ కూడా 120 అవుతుంది, 1 రూపీ కాయిన్ కూడా 120 అవుతుంది.